సార్ ఇప్పుడు తెలంగాణకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, పార్టీలు కూడా విమర్శిస్తున్నాయంట. సో దీనికి ఏమంటారు మీరు ఈ రాష్ట్రాల గురించి? ఇంకా అప్పుడే అయిపోలేదు కదా, ఇస్తుందామే ఫస్ట్ బడ్జెట్. తర్వాత చేయాలనుకుంటే బడ్జెట్ లో ఉండాలనే ఉంది, హెల్ప్ చేయాలనుకుంటే ఎలాగైనా చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎలా ఇస్తుంది తెలంగాణకి, ఇక్కడ స్టేట్ లో కాంగ్రెస్ పార్టీ, అక్కడ సెంట్రల్ లో బీజేపీ పార్టీ. అందుకని కక్షపూరిత చర్యగా ఇవ్వలేదు, ఆ గవర్నమెంట్ కి ఇస్తే వాళ్ళు చేస్తే కాంగ్రెస్ వాళ్ళు చేశారని కాంగ్రెస్ వాళ్ళకి పేరు వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతో కామన్ మ్యాన్ అనుకుంటాడు. నిర్మలా సీతారామన్ గారికి ఆ కుళ్ళు బుద్ధులు లేవు. ఎందుకంటే ఆమె పర్సనల్ గా ఆమె బెనిఫిట్స్ చూసుకోదామె. రేవంత్ రెడ్డి గారి గురించి తెలుసు, కాంగ్రెస్ పార్టీ గురించి తెలుసు, టీడీపీ వాళ్ళ గురించి తెలుసు, అందరి గురించి తెలుసు. ఆమె పరిపాలన విధానం అంతా కూడా చాలా స్ట్రిక్ట్ గా ట్రాన్స్పరెంట్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అని కూడా చూడకుండా ముక్కు సూటిగా అక్కడ డైరెక్ట్ మీటింగ్ లో మొహమ్మద్ తిట్టింది నా ముందు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు వీడియోస్ ఉన్నాయి, చూసుకోవచ్చు. సో షీఈస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. టీచర్ విల్ ఆల్వేస్ బి వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. కాబట్టి ఇక్కడ ఈ తెలంగాణ ఇస్ ఎ డెవలప్డ్ కంట్రీ, డెవలప్డ్ స్టేట్. ఇది ఇప్పుడు ఆంధ్రాతో పోల్చుకుంటే అడుక్కుంటుంది ఆంధ్ర. ఇక్కడ ఫుల్ గా డబ్బు ఉంది. మరి అప్పుల్లో ఉన్నామంటే అప్పుల్లో చేసేసారంటే మరి అప్పుల్లో ఎవరు చేయమన్నారు? కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని. కాబట్టి డెవలప్ చేశారు కదా వాళ్ళు కూడా. అందువలన ప్రపోర్షనేట్ గా చూసుకుంటుంది. ఇక్కడ ప్రపోర్షనేట్ ఎలా చూసిందంటే ఆంధ్రతో పోల్చినప్పుడు తెలంగాణ పరిస్థితి బాగుంది కాబట్టి వీళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ తర్వాత ఇద్దాం. అలాగా ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి, మనం అసలే అప్పుల బాధల్లో ఉన్నారు, ఎలక్షన్ లో గెలుచుకొచ్చారు, జగన్ గారి ప్రభుత్వాన్ని పడగొట్టారు, కోతలు కోసారు, నేను గెలుస్తాం, మేము ఇచ్చేస్తాం, పోలవరం ప్రాజెక్ట్ కడతాం, అది కడతాం, ఇది కడతామని ఏదో చెప్పారు కదా, ఫ్రీగా ఇసుకిస్తాం, ఇలా ఏవో వాగ్దానాలు ఉంటాయి. కాబట్టి నైనాలారా మమ్మల్ని లాక్కుండా మీరు మీ ప్రజలు వాగ్దానాలు నువ్వు పూర్తి చేసుకుని నీ నిజాయితీ నువ్వు నిరూపించుకో అని చక్కగా పెద్ద మనసుతో ఇచ్చేయడం జరిగిందనమాట. ఇక తెలంగాణ దగ్గరికి వచ్చేసరికి కంపారిటివ్ గా మనం బెటర్ గా ఉన్నాం కాబట్టి తెలంగాణ ఆంధ్ర కంటే కూడా తర్వాత చూద్దాంలే అని వేచి ఉండేటటువంటి వైఖరితో ముందుకెళ్తున్నారు. ఇట్ డజంట్ మీన్ దట్ ఇప్పుడు ఇవ్వలేదని చెప్పేసి తెలంగాణకి ఇవ్వలేదని కాదు. అండ్ నైసర్గికంగా ఎలా ఉంటుందంటే, సహజంగా ఎలా ఉంటుందంటే, పార్టీ అనేటటువంటిది అపోజిషన్ పార్టీని ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తూ ఉండాలా లైమ్ లైట్ లోకి రావాలంటే. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీని తిట్టుకోవాలా, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని తిట్టుకోవాలా. అప్పుడే ప్రజల మధ్యలో ఈ పార్టీ అనేది ఉంది, ఇంకా యాక్టివ్ గా ఉంది, ఉండడం కాదు యాక్టివ్ గా ఉంది. కాబట్టి వీళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలు ఇంకా చేస్తున్నారు. అబ్బా మన గురించి అడుగుతున్నారు, నిజమే కదా ఇవ్వలేదు అని. కానీ వాస్తవం ప్రజలకి తెలుసు, ఎందుకంటే ప్రభుత్వాలనే మార్చిన ప్రజలకి ఈ మాత్రం తెలియదు ఆ గెస్సింగ్. ఆ విషయం ప్రజలకు తెలుసు అన్న విషయం నిర్మలా సీతారామన్ గారికి కూడా బాగా తెలుసు. కాబట్టి అందువలన ఏమీ కాదు, ఇవ్వకపోవడం ఏముండవు, ఇస్తుందమ్మా. కాకపోతే కొంచెం నెక్స్ట్ ప్రిఫరెన్స్ అని. ఇప్పుడు వీళ్ళు క్యాబినెట్ మినిస్టర్స్ కి ఎవరా, అందరినీ ఒకే రౌండ్ లో ఎవరుగా నెక్స్ట్ రౌండ్ లో క్యాబినెట్ మినిస్టర్స్ ఇస్తామంటారు. మొదట ఒక ఫేజ్ రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ మనం ఫస్ట్ కౌన్సిలింగ్ ఎలాగా ఎంసెట్ లో ఇంజనీరింగ్ సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది, థర్డ్ కౌన్సిలింగ్ ఉంటుంది, ఫోర్త్ కౌన్సిలింగ్ ఉంటుంది. అలా అందువలన ఏదో పెద్ద అన్ని రూల్స్ ప్రకారం పాటించేస్తున్నట్టు ఏదో అందరూ కబుర్లు చెప్పేస్తారు. సో ఈ బడ్జెట్ లో అనిస్తేనే ఇచ్చినట్టు, లేకపోతే లేనట్టు ఏం మామూలుగా ఇవ్వలేడా? ఇవ్వాలనుకుంటే 5 నిమిషాల్లో ఇస్తాడు మోడీ. ఈజ్ మోడీ అండ్ షీ ఈజ్ నిర్మలా సీతారామన్. ఏదైనా చేయగలరు వాళ్ళు. కాబట్టి తెలంగాణకి మనకి ఏమీ అన్యాయం చేయలేదు. బడ్జెట్ అనేది ఖచ్చితంగా ఇస్తారు. అండ్ టైం టు టైం టైమ్లీ యాక్షన్ తీసుకోవడంలో దిట్ట నిర్మలా సీతారామన్. సార్ ఇప్పుడు పోలవరం పూర్తి చేద్దామని చెప్పి మేము కట్టుబడి ఉన్నామని నిర్మలా సీతారామన్ గారు అన్నారు, కానీ సాయం చేస్తామని ఒక్క మాట కూడా చెప్పలేదంటున్నారు. దీన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి? అసలు కట్టుబడి ఉన్నాము అంటే బాధ్యత ఉంది ఆమెకి, భారతదేశ పౌరురాలిగా, భారతదేశానికి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ గా బాధ్యత ఉంది. కాబట్టి వీఆర్ కమిటెడ్ టు ఇట్ అంటాం. బట్ హెల్ప్ చేయాలంటే డబ్బులు కావాలి కదా. మనకే డబ్బులు, అన్ని డబ్బులు మనకే ఇచ్చేస్తే మిగతా వాళ్ళు ఎలాగా? ఇప్పుడు ఒక ఫ్యామిలీలో 4 ఉన్నారు పిల్లలు, 4కి ఈక్వల్ గాన రేషనల్ డిస్ట్రిబ్యూషన్ కావాలా? దట్ ఈస్ నిర్మలా సీతారామన్. నిర్మలా సీతారామన్ ఈజ్ ఎ టీచర్ బేసికల్లీ. ఆమె బేసికల్ గా టీచర్ కాబట్టి ఆమె ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఎన్నడూ చేయదు, రేషనల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఏమిటి డిఫరెన్స్ ఈక్వల్ కి రేషనల్ కి అంటే, సపోజ్ మనకి 4 పిల్లలు ఉన్నారు. 4 పిల్లల్లో పెద్దవాడు 1 ఇడ్లీయే తింటాడు, 3వ వాడు 5 ఇడ్లీలు తింటాడు ఆకలిని బట్టి. నువ్వు చిన్నోడు కాబట్టి పెద్దోడే 1 ఇడ్లీ తింటే నువ్వు చిన్న హాఫ్ ఇడ్లీ తినాలంటే కుదరదు. ఎవడి ఆకలికి వాడు. వీడు చిన్నోడు ఇంకా బుడ్డోడు
ఒక 15 ఇడ్లీలు తింటే ఇచ్చేస్తానంటుంది. కాబట్టి నిర్మలా సీతారామన్ హానరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ ఏమీ తప్పు చేయలే. కమిటెడ్ అని అంది, కమిటెడ్ నిలబడి బరాబర్ ఉంటుంది. ఆమె సంగతి నాకు తెలుసు, డిఫెన్స్ మినిస్టర్ గా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. కాబట్టి ఆమె బోయినపల్లి కేంద్రీయ విద్యాలయ దగ్గర అక్కడ ఒక గేట్ మల్లారెడ్డి ఎంపీ వీళ్ళంతా ఉన్నప్పుడు అది పబ్లిక్ కి ఆ గేట్ మూసేశారు ఆర్మీ వాళ్ళు. మూసేస్తే స్కూల్ వాళ్ళు తెరిపించేశారు, కేంద్రీయ విద్యాలయ సంఘటన తెరిపిస్తే వీళ్ళు ఏం చేశారు, పబ్లిక్ అంతా కూడా వెళ్ళి మల్లారెడ్డి గారికి చెప్పారు. ఈయనేమో అదేమో ఆలోచించుకోడుగా మన మల్లారెడ్డి పబ్లిక్ వదిలేయాలా అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారికి చెప్తే ఆమె అది మూయించేస్తే ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేశారు. మనం మూసేసాం, అది తెరవమంటాడు ఆయన మల్లారెడ్డి గారు. సో అది డిఫెన్స్ ఏరియా, డిఫెన్స్ పబ్లిక్ ఎలా పబ్లిక్ కి డిఫెన్స్ కావాలంటే ఓపెన్ చేస్తారు, అక్కడ అదేమో పబ్లిక్ వే కాదు అది. అటువంటి టైంలో నేనే డైరెక్ట్ గా నిర్మలా సీతారామన్ గారికి మొత్తం రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఆ తర్వాత ఆమె స్పోర్టివ్ గా ఆమె విని చక్కగా చేసింది, దానికి మూసిపడేయండి అన్నాం అంతే అనమాట. కాబట్టి ఆమె తీసుకునేటటువంటి డెసిషన్స్ ఎప్పుడు కరెక్ట్ గా ఉంటాయి. రేషనల్ డిస్ట్రిబ్యూషన్ చేసింది, ఏ రాష్ట్రాలకు ఇవ్వాలో, ఎవరిని ఎక్కడ తొక్కి పెట్టాలో, ఎవరికి ఎవరా రిలీజ్ చేయాలో అంత ప్లాన్ గా చేసింది. ఆమె దగ్గర మన పప్పులేం ఉడకో, బికాస్ షీఈ్ అ టీచర్. ముందు ఆమె టీచర్ కాబట్టి స్కేల్ పట్టుకుంటుంది అనమాట. కాబట్టి ఆమె బ్రహ్మాండంగా చేసిందమ్మా. మేడం గురించి కూడా చాలా చక్కగా చెప్పారు, అండ్ మీరు దీని గురించి చెప్పడం చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.